మీ అందరికీ ఓ మాట అండి. మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడండి ప్రతి గ్రామాల్లో కూడా సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్లు, వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి నాడు నేడు ద్వారా స్కూళ్లు మార్చి ఆరోగ్యశ్రీ వ్యవస్థని బలపరిచి ఉద్దానం ప్రాజెక్టులు కట్టించి మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ హాస్పిటళ్ళకి ప్రాణం పోసి ఆరోగ్యశ్రీ 108కి ఆరోగ్యం పోసి రాష్ట్రం నలుమూలల పోర్టులు కట్టించి ఇలాగ బోల్డనండి వాలంటరీ వ్యవస్థను పెట్టి ఇంటింటికి పింఛన్ అందించి ఇంటింటికి రేషన్ అందించి ఇలా గాంధీ గారి కలల కన్నా గ్రామ స్వరాజ్యాన్ని మా జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చినటువంటి నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి నాయకుడిని ఎలా మోసం చేయాలనిపించిందా మీ అందరికీ? చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు నమ్మేసేసి ఆయన మాయా వల్ల చిక్కుకుపోయి ఆయన చూపించిన గ్రాఫిక్స్ పడిపోయి అయ్యి బాబాయ్ అమరావతి రాజధాని ఇలా ఉంటుందా అని చెప్పి ఆయన చూపించే గ్రాఫిక్స్కి అబ్బో అయ్యో అనుకుంటా సంకలు గుద్దేసుకునే మాటలతో కోటలు దాటేసి చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మేసేసి ఈ రోజునాడు ఆయనకు ఓటెత్తే ఏమైందండి? మా జగన్మోహన్ రెడ్డి గారు పేదోళ్ళకి రూపాయి ఇస్తా ఉంటే అప్పుడు ఉన్న చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళు ఈ పచ్చ మీడియా వాళ్ళు రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇప్పుడు ఇదే కూటమి పార్టీ వాళ్ళు పెద్దోళ్ళకి భూములు దారాదత్తాళంగా ఇచ్చేస్తుంటే రాష్ట్రం అభివృద్ధి అయిపోద్దా అండి? అభివృద్ధి అయిపోద్దా చెప్పండి. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పుడు వరకు కూడా రాష్ట్రంలో ఏ ఒక్క పథకమైన చంద్రబాబు కూటమి పార్టీ వాళ్ళు అందించారా? ఎక్కడైనా ఒక ఇటుకన్నా కట్టారా? లేదు కదా. 1,00,000 ఎకరాలు రాజధాని పేరట తీసేసుకున్నారు. 1,50,000 కోట్ల అప్పులు రాష్ట్రానికి చేసి మరో శ్రీలంకని తయారు చేయడానికి సిద్ధపడ్డారు. అన్నీ ఉన్న వైజాగ్లోనేమో భూముల విలువ 99 పైసలు, ఏమి లేని బీడి భూముల రాజధాని ఎకరం పొలమని కోట్లు పలుకుతా ఉంది. ఇట్లానే ఉంటుందండి. విజనరీ అని చెప్పుకుని సంపద సృష్టిస్తాను అని చెప్పి ఒక 4,000 ఎకరాలు 4,000 ఎకరాలు అమ్మేస్తే సంపద సృష్టించవచ్చు అని చెప్పి ప్రజలకు మళ్ళీ జ్ఞానం వేస్తా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు. విజనరీ, మహా విజనరీ. ఉంటానండి.